అసలు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అనంటే ఫస్ట్ మనం ఫ్రీక్వెంట్‌గా హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. అండ్ దానితో పాటు హెడ్ బాత్ చేసేటప్పుడు రకరకాల షాంపూస్ వాడుతూ ఉంటారు. అవేమీ కాకుండా చక్కగా కుంకుళ్ళతో చేయాలి. అండ్ దానితో పాటు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కల్బంద, మందారం, మెంతులు ఉంటాయి గదా! మనం చక్కగా మెంతుల్ని నైట్ సోక్ చేసి పెట్టేసేసుకొని ఎర్లీ మార్నింగ్ లేదంటే మార్నింగ్ సోక్ చేసి పెట్టేసేసుకొని నైట్ పూట ఆ చక్కగా మెంతుల్ని వడకట్టేసేసుకొని పేస్ట్ చేసేసుకొని ఈ మందారం, కల్మంద అండ్ ఈ మెంతులు ఇవన్నీ పేస్ట్ చేసేసుకొని చక్కగా ఈ తలకి, హెయిర్‌కి మొత్తం స్కాల్ప్‌కి బాగా పట్టించేసేసి మినిమమ్ 1-2 అవర్స్ మనం అలానే ఉంచేసేసి తర్వాత హెడ్ బాత్ చేసినట్లయితే ఈ డాండ్రఫ్ అనేది తగ్గుతుంటుంది. అండ్ దానితో పాటు హెయిర్ లాస్ గూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి మెంతుల్లో మంచి మంచి యాంటీబయోటిక్స్ ఉన్నాయి నేచురల్‌గా. మనం యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ తీసుకుంటాం గదా! సో, ఆ ఇంజెక్షన్‌లో ఉండే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి నేచురల్‌గా మెంతుల్లో దొరుకుతది మనకి.